నాకు చాలా చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే యూట్యూబ్ నుండి డబ్బులు వస్తున్నాను. ఎన్ని డబ్బులు వచ్చాయి నీకు యూట్యూబ్ నుండి? చార్మింగ్ ట్రయో విషయంలో, నా యూట్యూబ్ ఛానల్ విషయంలో చాలా పెద్ద రిగ్రెట్ ఉంది. ఐ హర్డ్ అ లాట్ ఆఫ్ నెగటివ్ టాక్. నో వ్యూస్, నో న్యూ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణితో కబుర్లు. ఈ వీడియో అయితే నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఈ వీడియోలో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ న్యూ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో, ఆల్రెడీ క్రియేట్ చేసి డ్రాప్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో మంచి బూస్ట్ ఇస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను ఈ వీడియోలో చాలా మందికి ఉన్న డౌట్స్కి క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఇంకెందుకు లేదు, లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. ఒక్క నిమిషం, వీడియో స్టార్ట్ చేసే ముందు డియర్ నాన్ సబ్స్క్రైబర్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కదా. మై డియర్ సబ్స్క్రైబర్స్, మీరు వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇప్పుడు స్టార్ట్. ఫస్ట్ అసలు నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది, నేను ఎప్పుడు క్రియేట్ చేసుకున్నాను, ఏ సిచ్యువేషన్లో నాకు క్రియేట్ చేసుకోవాలనిపించింది ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. నేను, అక్క, వదిన అండ్ మామూలు అందరం, మా కజిన్స్ అందరం కలిసి రీల్స్ చేసేవాళ్ళం. చేసి మా పర్సనల్ అకౌంట్స్లో పోస్ట్ చేసుకునే వాళ్ళం అనమాట ఇన్స్టాగ్రామ్లో. ఇంకా అలా నేను, అక్క, వదిన చేస్తూ మా పర్సనల్ అకౌంట్స్లో పోస్ట్ చేసుకోవడము, అవి మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చూసి చాలా బాగా చేస్తున్నారు మీరు అనేసరికి ఇంకా మాకు అలా బటర్ఫ్లైస్ వచ్చినట్టే బూస్ట్ ఇచ్చిందనమాట. అందరూ ఎంకరేజ్మెంట్ మాకు. లైక్ మనం ఎందుకు పబ్లిక్ అకౌంట్ క్రియేట్ చేసుకోకూడదు, మనం పబ్లిక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మన రీల్స్ అని పోస్ట్ చేసుకుందాము అని చెప్పి, సో మొత్తానికి ఇంకా అన్ని నేమ్ అంతా ఆలోచించుకొని చాలా నేమ్ పెట్టి ఇంకా మాకు ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నాం ఇన్స్టాగ్రామ్లో. అందులో మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ చాలా మంది కనెక్ట్ అయ్యారు, ఐ మీన్ ఫాలో అయ్యారు మమ్మల్ని. అప్పుడు చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. అందులో మినీ బ్లాగ్స్ కూడా నేను పోస్ట్ చేసేదాన్ని అనమాట, వాయిస్ ఓవర్ ఇస్తూ. ఆ తర్వాత డిసెంబర్ 11th చార్మింగ్ ట్రయో పేజ్ క్రియేట్ చేసాము. అండ్ మార్చ్లో మా అన్నయ్య పెళ్ళి ఉంటే మేము వరంగల్ వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్తే ఇంకా మా ఫ్యామిలీ అందరు కలిస్తే ఇలా ఈ యంగ్ జనరేషన్ వాళ్ళందరూ ఓకే ఇలా బాగా చేస్తున్నారు మీరు, బాగుంది ముగ్గురిది అని అంటున్నారు. కానీ ఈ మమ్మీ వాళ్ళ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, ఆ ఏజ్ అసలు వాళ్ళకి, మా అత్త వాళ్ళకి, బాబాయ్లకి, పిన్ని అసలు ఎవరికి తెలీదు ఇన్స్టాగ్రామ్ అంటే. కొంతమందికి తెలుసు, బట్ దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు, యాక్సెప్ట్ చేయడం ఎలాగా, ఐ మీన్ ఫాలో చేయడం ఎలా, రీల్స్ అంటే ఏంటి తెలియదు. సో ఐ థాట్ ఎక్కువ జనాలకు కనెక్ట్ అవ్వాలంటే కంపారిటివ్లీ ఇన్స్టాగ్రామ్తో కంపేర్ చేసుకుంటే యూట్యూబ్ త్రూ నేను ఎక్కువ మందికి కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పి ఇంకప్పుడు చలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని చెప్పి 2024 మార్చ్ ఎండింగ్లో నేను శ్రావణితో కబుర్లు అనే ఈ ఛానల్ని క్రియేట్ చేసుకున్నాను. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి ముందు నేను మా ఇంట్లో మా హస్బెండ్తో డిస్కస్ చేశాను. బికాస్ రీల్స్ అంటే జస్ట్ ఒక సాంగ్కి మనం జస్ట్ బ్యాక్గ్రౌండ్ యాక్టింగ్ ఆర్ డాన్సింగ్ ఆర్ కామెడీ ఎనీథింగ్ అది చేసి పెట్టడమే. కానీ యూట్యూబ్ అంటే ఏంటంటే మన పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది, నా లైఫ్ స్టైల్ ఏంటి, ఎవ్రీథింగ్ అంతా పబ్లిక్లో పెడుతున్నాను. కాబట్టి ఐ డెఫినెట్లీ వాంట్ హీస్ యాక్సెప్టెన్స్. తను యాక్సెప్ట్ చేస్తేనే నేను అది చేయగలుగుతానని చెప్పి ఇంకా తనతో డిస్కస్ చేశాను. సో నేను ఇలా వ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తే తను ఓకే యూ డూ అంటే, ఇప్పటి వరకు కూడా మా హస్బెండ్ నేను ఏదైనా చేద్దాము అనుకుంటే దానికి ఎస్ అనే చెప్తారు తప్పితే నో అని ఎప్పుడు చెప్పలేదు. బాగా ఆలోచించి చెయ్యు ఏదైనా కూడా అని చెప్పి అన్నారు. ఓకే అని చెప్పి ఇంకా చలో ఇది ఏదో జస్ట్ టైంపాస్కి వీడియోస్ పెట్టడం అలా కాకుండా కొంచెం ప్రొఫెషనల్గానే వీడియోస్ పెట్టాలి అని చెప్పి చాలా రీసెర్చ్ చేశాను. యూట్యూబ్లో, నెట్లో చాలామందిని కనుక్కున్నాను కూడా, అసలు ఎలా పోస్ట్ ఎలా చేస్తారు వీడియోస్, ఎలా క్రియేట్ చేయాలి, ఎడిటింగ్ ఏంటి అని చెప్పి ఇలా చాలా. అండ్ మా కజిన్ మా పార్దు నాకు చాలా హెల్ప్ చేశాడు. లైక్ ఏ ఎడిటింగ్ యాప్ యూజ్ చేయాలి, దాని ప్రీమియమ్స్ ఇవ్వడం, అలా నాకు నా ఫ్యామిలీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా అలా చలో స్టార్ట్ చేశాను వీడియోస్ పెట్టి. అలా ఇంకా నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు కరెక్ట్గా 1 year అవుతుంది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. చాలా మందికి ఇప్పుడు తెలిసింది లైక్ శ్రావణి యూట్యూబ్ చేస్తుంది, శ్రావణితో కబుర్లు అనే ఛానల్ ఉంది, సో అండ్ సో ఇలా ఉంటుంది దాని ఛానల్లో, ఇలాంటి వీడియోస్ ఉంటాయని చెప్పి. అండ్ సెకండ్ విషయం ఏంటంటే, నేను రీసెంట్గా నా వాట్సాప్ స్టేటస్లో ఈ పిక్ పెట్టాను.
ఇదేంటంటే నాకు విడ్ ఐక్యూ అనే ఒక యాప్ ఉంటుంది. హ్యాష్ ట్యాగ్స్కి వీటికన్నిటికి ట్యాగ్స్ అన్నిటికీ యూజ్ చేయడానికి అని చెప్పి నేను ఇది యూజ్ చేస్తాను ఈ యాప్. సో ఇందులో నాకేంటంటే యూ హ్యావ్ అచీవ్డ్ 3 lakh వ్యూస్ అని చెప్పి వస్తే ఇంకా నేను అది నా వాట్సాప్ స్టేటస్లో షేర్ చేసుకున్నాను. ఈ స్టేటస్కి చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నీకు యూట్యూబ్ నుండి డబ్బులు వస్తున్నాయా, ఎన్ని డబ్బులు వచ్చాయి నీకు యూట్యూబ్ నుండి, నువ్వు ఏమైనా ప్రమోషన్స్ చేస్తున్నావా, అండ్ నీ ఛానల్కి మానిటైజేషన్ అయ్యిందా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్ ఏంటి అంటే ఎలిజిబిలిటీ అనమాట. లైక్ యూట్యూబ్లో మనీ ఎర్న్ చేసుకోవడానికి ఒక ఎలిజిబిలిటీ అనమాట. అది క్రాస్ అయ్యి మన ఛానల్ని మానిటైజేషన్ అవుతే అప్పుడు మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది యూట్యూబ్ నుండి. ఈ స్టేటస్కి రిప్లై అనే కాదు, నేను డైరెక్ట్గా కలిసినా కూడా నన్ను చాలామంది అడిగారు అనమాట, నీకు డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ నుండి, ఎన్ని డబ్బులు వచ్చాయి ఏంటి అని చెప్పి. నో, అందరికీ నేను ఇస్తున్న బిగ్ క్లారిటీ ఏంటంటే నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. అండ్ నాకు ఇప్పటి వరకు 1 రూపీ కూడా రాలేదు యూట్యూబ్ నుండి. ఇంకా చిన్న స్టేజ్లోనే ఉన్నాను నేను నా యూట్యూబ్ విషయంలో. ఐ హోప్ ఒకరోజు ఖచ్చితంగా ఇలానే కూర్చొని మళ్ళీ నేను నా యూట్యూబ్ ఇన్కమ్ని చూపిస్తూ, లైక్ నేను నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అన్న హ్యాపీనెస్లో కూడా ఇలా వీడియో చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ మానిటైజేషన్ అవ్వాలి అంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ 3000 వాచ్ అవర్ ఉండాలి. సో ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ నేను క్రాస్ అయినప్పుడు నా ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, నా యూట్యూబ్ ఛానల్ విషయంలో కానీ చార్మింగ్ ట్రయో విషయంలో నాకు ఒక పెద్ద రిగ్రెట్ ఉంది. ఇప్పటికీ నా మైండ్లో, నా మనసులో ఎప్పుడు నన్ను తొలిచేస్తుంటుంది ఆ ఫీలింగ్. సో అండ్ ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, న్యూ క్రియేటర్స్ ఉన్నారు, ఇప్పుడు కొత్త ఛానల్ క్రియేట్ చేస్తున్నారు, లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమే నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఫర్ హౌస్ వైఫ్స్. డోంట్ టేక్ ఇట్ ఇన్ ఎ నెగిటివ్ వే. నా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాక ఒక 1.5-2 monthsకి ఐ హర్డ్ అ లాట్ ఆఫ్ నెగిటివ్ టాక్. చాలా విన్నాను అనమాట. నేను బయట వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుండి వచ్చిన మాటలు అనమాట. లైక్ ఎలా అంటే, అవసరమా యూట్యూబ్ ఛానల్ ఎందుకు, ఇవన్నీ ఓవర్గా లైఫ్ని ఎక్స్పోజ్ చేసుకోవడం ఎందుకు, అన్ని విషయాలు బయట పెట్టడం ఎందుకు, కొంతమంది అయితే దిష్టి తగులుతుంది, ఎవరిని చెడగొడుతున్నారో తెలియట్లేదు. అసలు ఇలాంటివి ఎన్ని విన్నానంటే నాకు ఒక పాయింట్లో అనిపించింది, వాట్స్ రాంగ్ విత్ దిస్ సొసైటీ. అండ్ మీరు చూస్తే ఎక్కడ మా వీడియోస్లో వల్గారిటీ కానీ, నెగిటివ్గా చూపించడం కానీ, పద్ధతి పాడు లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం కానీ అది ఎక్కడా ఉండదు. వీఆర్ వెరీ కాన్షియస్, చాలా కాన్షియస్గా వీడియోస్ తీసుకోవడం కానీ, అప్లోడ్ చేయడం కానీ, ఎడిటింగ్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానంటే నేను దాన్ని అరౌండ్ ఒక 10-15 times చూస్తాను. ఆఫ్టర్ ఎడిట్ అయ్యాక మా హస్బెండ్కి ఒక 2-3 times చూపిస్తే అప్లోడ్ చేయడానికి ముందే, ఎక్కడన్నా ఏదన్నా నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎక్కడన్నా పిచ్చిగా ఉందా వీడియో ఏంటి ఒకసారి చూడు అని చెప్పి దాన్ని విసిగిచ్చి మరి ప్రతి వీడియో చూపిస్తాను. అండ్ ప్రతి వీడియో నేను చాలాసార్లు చూసుకుంటాను. అలాంటిది ఇంత కేర్ఫుల్గా ఉన్నా కూడా వై పీపుల్ ఆర్ టాకింగ్. అండ్ అది మనం ముందు మాట్లాడే ధైర్యం మళ్ళీ ఎవరికీ లేదు. ఎవ్రీవన్ ఆర్ గుడ్. ముందు మాట్లాడేప్పుడు వెరీ నైస్, చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు వీడియోస్ మీరు, చాలా అలా అంటారు. బట్ వెనకాల ఇలాంటి మాటలు ఫ్రెండ్స్ ఒకరుండి తెలిసాయి. అలా నాకు తెలిసాయి అనమాట. ఇంకప్పుడు చాలా నాకు ఒక పాయింట్లో అనిపించింది, కమ్ ఆన్, ఇట్స్ మై లైఫ్ అండ్ నా ఫ్యామిలీకి, అత్తయ్య, మామయ్య, మమ్మీ, మా హస్బెండ్కి అసలు ఎవరికి లేని ప్రాబ్లం, మిగతా వాళ్ళకి ఎవరికి ఉంటే వై ఐ హ్యావ్ టు బాదర్. ఇట్స్ నాట్ మై ప్రాబ్లం. వాళ్ళకి చెడ్డగా అనిపిస్తే ఇట్స్ నాట్ మై ప్రాబ్లం అని అనుకున్నాను. బట్ ఒక పాయింట్లో ఎలా అంటే, అవసరమా ఇదంతా అన్న ఒక జోనర్లోకి వెళ్ళిపోయి నేను ఇంకా చార్మింగ్ ట్రయోలో ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయకుండా, అసలు ఏవి షేర్ చేసుకోకుండా అలా వదిలేసాను ఛానల్స్ రెండింటిని. అలా పట్టించుకోలేదు. ఇంకా ఓకే పోయింది అంతే, ఇంకా చేయట్లేం మనము, వ్యర్థాన్ని అనుకున్నాము. ఇంకా అక్క వదిన కూడా అప్సెట్ అయ్యారు. అరే వాట్ ఈస్ దిస్, మంచిగా వెళ్తుంది కదా అనుకున్న టైంలో ఇలా బ్రేక్ పడింది అని చెప్పి వాళ్ళు అప్సెట్ అయ్యారు. అండ్ ఇప్పటి వరకు కూడా వాళ్ళు క్వశ్చన్ చేయలేదు, వై శ్రావణి ఎందుకు నువ్వు, బికాస్ అది ముగ్గురిది, మేము ముగ్గురం మనది అనుకొని క్రియేట్ చేసుకున్న పేజ్.
ఎందుకు నువ్వు ఇలా సడన్గా బ్రేక్ ఇచ్చావు, ఓకే యుగో నువ్వు చేయకపోతే మేము చేస్తాము అన్న మాటగా ఒక్కసారి కూడా అడగలేదు. ఎందుకు బ్రేక్ తీసుకున్నావు ఏంటి అని చెప్పి అడగలేదు. నాకు కొద్దిగా డిస్టర్బ్గా ఉంటే నేను చేయలేదు అన్న పాయింటే వాళ్ళతో కూడా షేర్ చేసుకున్నాను. అలా స్టాప్ చేయడం, అలా ఒక పాజ్ వల్ల మా 2 ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ చాలా వెనుకబడిపోయింది. ఈ మిస్టేక్ ఎవ్వరూ చేయకండి ప్లీజ్. న్యూ క్రియేటర్స్ మీరు ఒక్కసారి ఛానల్ క్రియేట్ చేసుకున్నారు అంటే కొన్ని రోజులు చేయడం గ్యాప్ ఇవ్వడం, కొన్ని రోజులు చేయడం గ్యాప్ ఇవ్వడం, అలా చేస్తే అసలు మీ ఛానల్కి సబ్స్క్రైబర్స్ రారు, వ్యూస్ రావు. అసలు అది కరెక్ట్ కాదు కూడా అలా చేయడం. ఇంకా తర్వాత ఒక రోజు నేను మా హస్బెండ్ మాట్లాడుకుంటుంటే నీకు చేయాలనిపిస్తే చెయ్యు అని చెప్పి అన్నారు. ఆ మాట వినగానే మళ్ళీ నాకు ఎందుకో మైండ్లో నేను ఏదైనా పని చేస్తే అది ప్రతి ఒక్కరికి నచ్చాలన్న రూల్ ఏం లేదు. నేను చేసేది నాకు రైట్ అనిపించవచ్చు, నా పక్కన వాడికి రైట్ అనిపించవచ్చు, కానీ నన్ను అటుపక్క నుండి చూసే వాళ్ళకి అది రైట్ అనిపించకపోవచ్చు. ప్రతి దాంట్లో కొంతమంది ఏంటంటే ఎంత చెడ్డ విషయంలో అయినా ఒక మంచిని వెతికే వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఎంత మంచి విషయమైనా అందులో ఒక 100 చెడ్డ వెతికే మనుషులు ఉంటారు. అలాంటి సొసైటీలో ఉన్నాము. అండ్ నువ్వు ఇలాంటి పాత్ చూస్ చేసుకున్నప్పుడు, ఈ సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్ఫ్లుయెన్సర్ ఈ పాత్ చూస్ చేసుకున్నప్పుడు 100 వస్తాయి నెగిటివ్, 10 పాజిటివ్ వస్తే 100 నెగిటివ్ వస్తాయి. అందులో నువ్వు ఆ 10 పాజిటివ్నే చూడాలి, కానీ 100 నెగిటివ్ని చూస్తే నువ్వు ఒక స్టెప్ కూడా ముందుకు వెళ్ళలేవు అని చెప్పి అనేసరికి ఓకే కరెక్టే కదా అని అనిపించి ఇంకా ఫైనలీ మళ్ళీ నా చార్మింగ్ ట్రయోని అండ్ ఈ బ్లాగింగ్ అంతా మళ్ళీ రీస్టార్ట్ చేసాను. బట్ చాలా 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 డిఫరెన్స్ చూసాను అనమాట నేను ఛానల్ గ్రో అవ్వడంలో. బికాస్ నేను ముందు చార్మింగ్ ట్రయో ఎప్పుడైతే ఈ బ్రేక్ ఇవ్వడానికి ముందు చార్మింగ్ ట్రయోకి రోజుకి ఒక 4-5 మెంబర్స్ ఫాలోవర్స్ అన్న కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు. ఒక వీడియో పెట్టానంటే ఖచ్చితంగా 7-8 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు. కానీ వన్స్ నేను బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైతే రీపోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను, నేను వీడియోస్ అన్నీ పోస్ట్ చేయడం మళ్ళీ రీస్టార్ట్ చేశాను, అప్పటి నుండి అసలు నో వ్యూస్, నో న్యూ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ రావట్లేరు, వ్యూస్ పడట్లేవు. అసలు ఎంత అసలు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళానంటే నేను అరే ఆ గిల్టీ ఫీలింగ్ నాకు ఇప్పటికీ కూడా అనిపిస్తుంది. లైక్ మేము చార్మింగ్ ట్రయో స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ క్రాస్ అయిపోయింది. నేను అప్పుడు గ్యాప్ ఇవ్వకపోయి ఉంటే మేము 1000+ ఫాలోవర్స్ అండ్ 1000+ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళమేమో. ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. బికాస్ మళ్ళీ అలా పాజ్ ఇచ్చి మళ్ళీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాక ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ నాకు యూట్యూబ్లో 780 సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే 930 ఏమో అలా ఫాలోవర్స్, అందులో 900స్లో ఉన్నారు ఫాలోవర్స్. ఈ బ్రేక్ ఇవ్వకుండా ఉంటే ఇంకెంత బాగుంటుండే అన్న ఒక గిల్టీ ఫీలింగ్ ఇప్పటికీ నన్ను ఇలా తినేస్తుంది. నౌ ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు మళ్ళీ కొంచెం ట్రాక్లోకి వచ్చిన ఈ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు బాగానే వెళ్తుంది, బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. న్యూగా ఎవరైతే ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఇలా అనుకునే వాళ్ళు మాత్రం నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు అస్సలు చేయకండి. ఈ యూట్యూబ్ అనేది 0 ఇన్వెస్ట్మెంట్తోని ఇలా మనలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొచ్చే ఒక మంచి వే అని అనుకుంటాను నేను. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్కి ఇది చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను మీతో ఈరోజు చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటంటే, అండ్ ఇది కేవలం కొంతమంది గురించి మాత్రమే చెప్తుంది, అందరి గురించి కాదు. యూట్యూబ్ ఏముంది, 4 వీడియోలు అలా రికార్డ్ చేసేసి అప్లోడ్ చేసేయడమే కదా, అదేమైనా పెద్ద పనా? పెద్ద గొప్పే ఉంది అందులో. వేస్ట్ ఆఫ్ టైం అని చాలామంది ఫీల్ అవుతారు. బట్ అది చేస్తే దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది, దాని కష్టం ఏంటో తెలుస్తుంది. చాలా డబ్బులా ఉండేదాన్ని నేను, చాలా డబ్బులా ఉండేదాన్ని. ఒక విషయం గురించి మాట్లాడు అంటే వెనక ముందు 100 సార్లు ఆలోచిస్తాను, ఒక్క మాట కూడా బయటకు వచ్చేది కాదు. నా థాట్స్ని ప్రజెంట్ చేయడము, స్పెషల్గా నేను ఈ యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నాకు నేనుగా సెల్ఫ్గా నేర్చుకున్నాను ఎలా మాట్లాడాలి ఏంటి అని. ఇలా నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి, కానీ అది ఏంటంటే ఎవరికి కనిపించదు. ఊరికే ఏంటి ఆ వీడియోస్ చేస్తున్నారు, ఏదో వీడియోస్ తీస్తున్నారు, పెట్టేస్తున్నారు, దాంట్లో ఏముంది పెద్ద విషయం, వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే ఏముంది అంటే, అలా అనుకున్న వాళ్ళు మీరు సెల్ఫ్గా ఒక వీడియో ఏదైనా రఫ్గా అలా తీసి దాని గురించి మాట్లాడుకు వాయిస్ ఓవర్ ఇవ్వండి. నాకు లిటరలీ ఫస్ట్ స్టార్టింగ్లో ఒక్క వాయిస్ ఓవర్ ఇవ్వడానికి 1.5 అవర్ టైం పట్టేది. ఏది కూడా చాలా ఈజీ థింగ్ కాదు. మీరు నమ్ముతారో లేదో, ఒక వ్లాగ్ ఎడిటింగ్ చేయడానికి నాకు కరెక్ట్గా 1.5-2 అవర్స్ టైం పడుతుంది.
దానికి ఇప్పుడు ఒక వీడియో తీసాము అంటే దాని గురించి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, దానికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేయాలి, దానికి ఎలాంటి ఎఫెక్ట్స్ యూజ్ చేయాలి అన్నీ కూడా తెలిసి ఉండాలి. దానికి ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి, దానికి థంబ్నెయిల్కి ఒక క్యాప్షన్ పెట్టాలి అంటే ఎంత ఆలోచించాలి. ఎవరికి ఉండాల్సిన వర్క్ వాళ్ళకి ఉంటుంది, అది ఈజీ కాదు. డోంట్ టేక్ ఇట్ హ్యాస్ ఏముందిలే యూట్యూబే కదా పెద్ద గొప్ప, వీడియోస్ తీసి పెట్టేయడమే కదా అని అనుకుంటారు. ప్లీజ్ డోంట్ డూ దట్. మీకు దాని గురించి తెలియదు కాబట్టి మీకు అలా అనిపించవచ్చు. ఇప్పుడు మీరు ఈ వీడియో ఇలా చూస్తున్నారంటే వెనకాల నేను ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుంటే, ఎంత ఎడిట్ చేసుంటే మీరు ఈ వీడియో ఇలా ప్రజెంట్ చేయగలుగుతారు. అండ్ ఒక విషయంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, ఏంటి అంటే ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం వల్ల ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేశాను యూట్యూబ్లో. ఐ మీన్ వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలాంటి థంబ్నెయిల్స్ పెట్టాలి, ఎలాంటి కాంబినేషన్స్, కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. ఐ థింక్ ఫస్ట్ వీడియోతో ఈ వీడియో కంపేర్ చేస్తే ఒక 40% అన్న నాలో చేంజెస్ వచ్చాయి, ఇంప్రూవ్మెంట్ వచ్చింది అని అనుకుంటున్నాను. ఫైనలీ ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మీ అందరి సపోర్ట్ వల్ల, నన్ను ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎంకరేజ్ చేస్తున్నారో, మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఈరోజు ధైర్యంగా గట్టిగా మాట్లాడగలుగుతున్నాను. అండ్ వీడియోస్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఎప్పుడు. సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మొత్తంలో ఎక్కడన్నా నేను తప్పుగా మాట్లాడున్నా, ఎవరి ఫీలింగ్స్ నన్ను హర్ట్ చేసి ఉంటే ఐ విల్ బి సారీ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావణితో కబుర్లు.